హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఇది డే 15. నేను 16 స్టేట్ విండో చేస్తున్నాను. 16 అవర్స్ ఫాస్టింగ్, 8 అవర్స్ ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో వచ్చేసి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి 9 o'clock అయితే ఓట్స్ బనానా స్మూతీ తీసుకున్నాను. మ్యాక్సిమం మార్నింగ్ అయితే వీలైనంత వరకు రా ఫుడ్ తీసుకోవడానికే ట్రై చేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ ఫస్ట్ కుక్డ్ ఫుడ్ తీసుకుంటే దానిలో కొంచెం స్పైసెస్ వల్ల హెల్త్ అప్సెట్ అవుతుందేమో అన్న డౌట్ తోటి, అంటే నాకు ఎక్కువ స్పైసెస్ తీసుకోవట్లేదు. ఈ డైట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి స్పైసెస్ చాలా తగ్గించేసాను. దానికోసం ఇంకా రా ఫుడ్కే ప్రయారిటీ ఇస్తున్నాను మార్నింగ్ ఫస్ట్ మీల్ అయితేను. ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి వచ్చేసి ఈరోజు వైట్ రైస్, ఆలు కర్రీ, ఇంకా వంకాయ శనగపప్పు కర్రీ, ఒక పూరి, ఇంకా కొంచెం బటర్ మిల్క్ తీసుకున్నాను. పూరి యాక్చువల్గా డైట్లో ఉన్నప్పుడు తీసుకోకూడదు, బట్ ఈరోజు చేశాను మార్నింగ్ ఇంట్లో పిల్లల కోసం. ఇంకా అందుకని చెప్పేసి ఒక పూరి తీసుకున్నాను. ఎప్పుడన్నా ఒకసారి జస్ట్ కొంచెం తీసుకుంటే ఏం కాదంటే మన చాయిస్లో హెల్తీగా తింటేనే మంచిది. నేనైతే ఈరోజు అయితే తీసుకోవాల్సి వచ్చింది, తీసుకున్నాను. ఇంకా అంటే టెంప్ట్ అయ్యాను, దానివల్ల తీసుకున్నాను. ఇంకా ఈరోజు లంచ్లో అంటే డిన్నర్కి నేను లంచ్ టైంలోనే కీన్వా ఇంకా మసూర్ హోల్ గ్రామ్ ఉంటుంది కదా, ఆ రెండు కలిపి వాష్ చేసి నానబెట్టుకున్నాను. ఈవినింగ్ కిచడీ చేసుకుందామని చెప్పేసి. అవైతే ఆఫ్టర్నూన్ అంటే చేయబోయే 1 hour ముందర నానబెడితే సరిపోతుంది. కాకపోతే నేను ఇంకా ఈవినింగ్ 4:30కి అలా చేస్తాను కదా, ఇంకా లంచ్ అయిపోగా నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా ఈ రెసిపీ అయితే నేను మామూలుగా చెప్పేస్తాను, వీడియో అయితే స్పెషల్గా ఏం పోస్ట్ చేయట్లేదు దీనికి. దానికోసం అయితే కొంచెం లైట్గా గీ వేసుకుని దానిలో కొంచెం జీలకర్ర, కొన్ని కాజు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుక్కున్న అల్లము, పచ్చిమిర్చి, ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలో స్పైసెస్ అంటే కారం కానీ లేకుంటే జీలకర్ర పొడి, ధనియాల పొడి అవేమీ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనకి స్పైస్ అంతా కూడా అల్లం ముక్కలు అంటే కొంచెం లైట్గా అల్లం తరుగు, ఒక పచ్చిమిర్చి యాడ్ చేసుకుంటే ఆ స్పైస్ సరిపోతుంది. నేనైతే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక 1/2 glass కీన్వా, ఇంకా ఒక 1/2 glass మసూర్ హోల్ గ్రాము తీసుకున్నాను. మన దగ్గర మసూర్ హోల్ గ్రామ్ లేకపోతే మసూర్ దాల్ అయినా ఉంటుంది కదా, ఎర్ర కందిపప్పు, అదైనా చేసుకోవచ్చు, మన చాయిస్. నేనైతే హోల్ గ్రామ్ ఉంది, ఇంకా అది తీసుకున్నాను. ఇంకా ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కున్న ముక్కలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకున్నాను. ఇంకా కొంచెం క్యారెట్ యాడ్ చేసుకున్నాను. దీనిలోకి మన దగ్గర ఉంటే సొరకాయ ముక్కలు యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి, బట్ నా దగ్గర లేదు. ఇంకా నేను క్యారెట్, కొంచెం టమాటా, ఇంకా పాలకూర యాడ్ చేశాను. తోటకూర అయినా యాడ్ చేసుకోవచ్చు, నా దగ్గర ఉన్నాయి, అందుకని ఇవే యాడ్ చేసుకున్నాను. టమాటా ఒకటి యాడ్ చేసుకున్నా సరిపోతుంది. ఇంకా నేను క్యారెట్ కూడా యాడ్ చేసుకున్నాను. ఇంక ఇవన్నీ కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. హోల్ గ్రామ్ తీసుకోవడం వల్ల ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఉంటుంది. నేను అందుకని ఎక్కువ వీలైనంత వరకు హోల్ గ్రామ్కే ప్రయారిటీ ఇస్తే ఇట్లా కిచడీస్ అవి చేసేటప్పుడు. అంటే ఎవరి చాయిస్ వాళ్ళది. నేనైతే ప్రోటీన్తో పాటు ఫైబర్ కూడా ఇంపార్టెంట్ కదా అని ఇలా చేస్తాను. వెజిటేబుల్స్ అనేది అయితే మన చాయిస్. ఇంకా పచ్చి బఠానీ వేసుకున్నా చాలా బాగుంటుంది ఈ రెసిపీలోకి. ఇంకా ఇలా ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగానే నానబెట్టుకున్న కీన్వా ఇంకా మసూర్ హోల్ గ్రామ్ ఉంది కదా, అదంతా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ కీన్వాలో ఇంకా మసూర్ దాల్ రెండిట్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొంచెం చిన్న బౌల్ తీసుకున్నా సరిపోతుంది. స్టమక్ చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. మనకు కావాల్సిన ప్రోటీన్ అయితే చాలా వరకు ఈ రెసిపీ నుంచే వచ్చేస్తుంది. ఇది అప్పుడప్పుడు వారానికి ఒకసారి తీసుకున్నా, అంటే రెగ్యులర్గా తీసుకున్నా మంచిదే, వారానికి ఒకసారి ఇలా ట్రై చేసినా కూడా బాగుంటుంది. అయితే ఇది ఆఫ్టర్నూన్ టైంలో తీసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేనైతే ఈరోజు ఈవినింగ్ తీసుకుంటున్నాను డిన్నర్లోకి. ఇంకా అవి కూడా యాడ్ చేసుకున్న తర్వాత కీన్వా ఇంకా మసూర్ హోల్ గ్రాము మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒక గ్లాస్కి 2.5 glasses వాటర్ కరెక్ట్గా సరిపోతుంది. అయితే నేను 3 glasses యాడ్ చేసుకున్నాను, ఎందుకంటే ఈ రెసిపీ మా హస్బెండ్ కూడా తీసుకుంటానన్నారు. నా ఒక్కదానికి ఎక్కువైపోతుంది, అందుకని ఎవరో ఒకళ్ళు ఈ రెసిపీ ఇంకొంచెం షేర్ చేసుకోవాలి. ఇంకా ఆయన తీసుకోవాలంటే ఆయనకి కొంచెం లూజ్గా కావాలన్నారు, అందుకని నేను ఇంకొక 1/2 glass వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశాను. లేకుంటే కరెక్ట్గా 2.5 glasses అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని కుక్కర్ పెట్టేసి 3 whistles వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేనైతే డిన్నర్కి అయితే ఈరోజైతే ఈ రెసిపీనే తీసుకున్నాను. నేను డిన్నర్కి కూడా లైట్ ఫుడ్డే తీసుకుంటున్నాను. ఈరోజు అయితే మాత్రం ఎందుకో వేడిగా తినాలనిపించింది. ఇంకా కొంచెం బయటికి కూడా వెళ్ళొచ్చాను, అంటే కొంచెం ఎక్కువ తిరగడం వల్ల నాకు
ఎక్కువగా అంటే కొంచెం మంచి ఫుడ్ తినాలనిపించింది వేడిగా. ఇక నేను మధ్యాహ్నమే ఫిక్స్ అయ్యాను, బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత ఆకలేస్తుంది కదా అని చెప్పేసి ఇది చేసుకోవాలని ఆఫ్టర్నూనే నానపెట్టుకుని ప్రిపేర్ చేసుకుని వెళ్ళాను. మన చాయిస్. నేనైతే ఈవినింగ్ టైం ఇంక ఈ మధ్య అయితే ఫుడ్ కూడా ఎక్కువ తీసుకోవాలనిపించట్లేదు. మార్నింగ్ ఆఫ్టర్నూన్ తీసుకున్న ఫుడ్ నాకు హెవీగా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ ఏదైనా సింపుల్గా తీసుకోవాలనిపిస్తుంది. కానీ ఇంకా నాకు కూడా ఈవినింగ్ టైం మళ్ళీ నా కోసం స్పెషల్గానే కుక్ చేసుకోవాలన్నా విసుగ్గా అనిపిస్తుంది. బట్ ఏదో ఒకటి అయితే తీసుకోవాలి అనుకుని తీసుకుంటున్నాను. ఇంకా 15 days కంప్లీట్ అవుతుంది కాబట్టి నేను కూడా ఈవినింగ్ వీలైనంత వరకు ఇంకా ఫుడ్ అంటే హెవీ ఫుడ్ కాకోకుండా సింపుల్ ఫుడ్డే తీసుకోవడానికి ట్రై చేస్తాను. ఈరోజు ఈవినింగ్ డిన్నర్ 5 o'clock టైంలో అయితే కీన్వా ఇంకా మసూర్ హోల్ గ్రామ్తో చేసిన కిచడీ తీసుకున్నాను. ఇదైతే ఈరోజు నా డైట్. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.